కంప్యూటర్ అనుకుంటుంది ఆఫీస్ వారికి అందరూ ముఖ్యంగా ఈరోజు మనతో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని మనకు పంచుకోవడానికి బోధించడానికి దీంట్లో సంతోషానికి పెట్టినటువంటి సహోదరు చిన్నరాజా గారికి పునరాకారం మీ అందరికీ నాకు అంశము అనేటటువంటిది మాకు యాక్చువల్ క్లారిటీ అనేది రాలేదు. నేను ఇంకా మాట్లాడతాను. ఇంతవరకు చిరరాజా గారు చాలా విషయాలు మాట్లాడారు. ఆయన మాట్లాడుకుంటే నాకు అనిపించింది ఇదేదో యూదులకు చెప్తే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే వారు యూదుల ఆచారాలు వ్యవహారాలు ఆధారంగా ఆచరిస్తూ ఉంటారు. వారికి చెప్పాల్సింది ఇక్కడ వచ్చి మనకు చెప్పినట్టుగా నేనైతే వీలేదు. ఎందుకంటే అది క్రైస్తవులకు చెప్పాల్సినటువంటి విషయాలు కావాలి నేను అనుకున్నాను. యూదులకి అంటే ఎందుకంటే మనము ధర్మశాస్త్ర ప్రకారంలో పనులు కానీ లేక విశ్రాంతినం కానీ విధి విధానాలు కూడా పాటించడం లేదు కదా. అయితే మనం ఏదో పాటిస్తున్నట్టుగా ఆయన ఫీల్ అయినట్టు అనిపించింది. అది చాలా చాలా బాధ కలిగింది. నాకు ఆ విషయం బాధ కలిగింది. బహుశా మనం యూదులు అనుకునే చెప్పు సేవల సమాచారం అనుకుంటున్నాను. సరే ఏదేమైనా కానీ అనేక విషయాలు మాట్లాడారు. డిబేట్ఫుల్గా కూడా మాట్లాడినట్టు అనిపించలేదు. ఆయన బోధించారు. ఆయన వచ్చిన సంగతులు మేము కాకినాడలో 6 వారాల ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో మేము నేర్చుకున్నటువంటి బేసిక్స్ అని చెప్పడం జరిగింది. సరే ఏదైనా కానీ మన నూతన నిబంధన సంఘంలో ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీగా, న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీగా, క్రైస్తవుగా, కొత్త నిబంధన సంఘంగా మేము ఉంటున్నాము. అందులో మోస్ట్ సీనియర్ పేచర్ గారు మన మధ్యలో ఉన్నారు, సత్యనారాయణ గారు. అంతకంటే మోస్ట్ సీనియర్ మా నాన్నగారు ఉండేవారు. మనకు తెలియదు. ఆయన కుమారుడుగా ఆయన యొక్క ఆధ్వర్యంలో ట్రైనింగ్ వెళ్ళి పొందినటువంటి వారుగా మేము సత్యాన్ని నేర్చుకుని సత్యం బోధించడానికి దాదాపు 50 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు 53 సంవత్సరాల చదువులో గారు బోధిస్తే దాదాపు 47 సంవత్సరాల నుంచి కూడా సత్యం ముందు కొనసాగుతున్నాం. అయితే ఈరోజు ఒక పాయింట్ వస్తుంది అనుకున్నాను కానీ వారికి రాలేదు. అపోస్తుల బోధ అని వాడు అనలేదు అంటారేమో అది చూసాను అనలేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే అపోస్తుల బోధలో ఉండాలి, అది క్రొత్త నిబంధన బోధ అని నాకు అర్థమైంది. అంతే కదండి, అపోస్తుల బోధ క్రొత్త నిబంధన బోధ. పాత నిబంధన బోధను ఇందులో కలపకూడదు. పాత నిబంధన బోధను ఈ క్రొత్త నిబంధన బోధలో కలపకూడదు. అంటే అందులో సంగతులు ఎత్తి చూపించకూడదా, లేకపోతే అవి పాటించమని బోధించమని చెప్పడం అన్నారనేది అది కూడా నాకు క్లారిటీ అయితే రాలేదు. యాక్చువల్గా క్లారిటీ రాలేదు. సరే ఏదైనా కానీ నేను చెప్పబోయే అంశాలు మీతో మాట్లాడతాను. ఏంటన్నట్లయితే అపోస్తుల బోధ నుంచి ప్రారంభిస్తాను. చాలా మంది మాట్లాడుతున్నారు అపోస్తుల 2:42 మాట్లాడుతూ అది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. చూద్దాం ఒకసారి మనకు తెలిసింది చదువుదాం. 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఉండిరి అని చెప్తున్నారు. కాబట్టి మనము నడుచుకోవాలి అని చెప్తా ఉంటారు. అయితే నా ఉద్దేశ ప్రకారంగా, నేను విశేష ప్రకారంగా ఆ వాక్యము మనకు ప్రామాణికం కాదు అంటాను. మీరు ఏమంటారు అనేది ఆ వాక్యం నాకు ప్రామాణికం కాదు. మనకి ఎందుకు ప్రామాణికం కాదు అంటే అందులో పాటలు కానుకలు ప్రస్తావించబడలేదు. అందులో అపోస్తుల బోధ అని చెప్పబడింది. మరి అపోస్తులు బోధించారు. ఎందుకంటే అపోస్తులే ఉన్నారు కదా, ఎవరున్నారు ఇప్పుడు బోధించేవారు ఉన్నారు. అపోస్తులు లేదు కదా, మిగతా లేదు కదా. కేవలం 12 అపోస్తులు మాత్రమే బోధించేవారు. కానీ మరి బోధకుడు అప్పటికి అది రాయబడడం లేదు. తర్వాత ఈ రెఫరెన్స్ ఒక ఇన్ఫర్మేటివ్ రెఫరెన్స్ అనుకుంటాను. ఎలాగంటే అపోస్తుల బోధ యందును సహవాసములను
రొట్టె విరుచును ప్రార్థించేడును ఎడతెగక ఉండుడియా ఉండిరి ఇన్ఫర్మేషన్, అది ఇన్ఫర్మేషన్. ఆదిమ సభకి ఇన్ఫర్మేషన్ అది. అక్కడ రెండు విషయాలు లేవు. ఏంటంటే పాటలు లేవు, కానుకలు లేవు. తర్వాత అదే ఫాలో అంటే మన అపోస్తులతో సహవాసం ఎప్పుడూ చేయరు, వారితో సహవాసం కాలేదు, వారు బోధకులు లేరు. కాబట్టి అది కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అనుకుంటున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ ఆజ్ఞ అయినట్లయితే, రెండో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆగినట్లయితే వారు చేసినవన్నీ చేయాలి. ఏం చేయాలి? భూములను ఇళ్ళని కలిగిన వారు వాటి అమ్మి అపోస్తులు బాధ పెట్టాలి కదా, అపోస్తులు పెట్టాలి కదా. ఇన్ఫర్మేషన్ అనేటటువంటి అప్పుడు జరిగింది, అది మనకు వచ్చింది. అప్పటికి సంఘం ఇంకా పరిపక్వ దశలో ఇంకా రాలేదు, ఓన్లీ సంఘం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సంపూర్ణతకి సంఘం రాలేదు అప్పటికి. ఎందుకంటే అపోస్తులు మాత్రమే ఉన్నారు. ఇంకా చాలా స్టాఫ్ తయారవ్వాలి సంఘంలో, చాలా స్టాఫ్ తయారవ్వాలి. ఉండి అని అడిగిన ఉండు అని చెప్పలేదు. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే పాత నిబంధన క్రొత్త నిబంధన బోధనలో కలపకూడదంటే, అది కూడా ఆదివారమే చెప్పకూడదు, మిగతా చెప్పాలంటే అలాంటి రిస్ట్రిక్షన్స్ నాకైతే బైబిల్ కనబడదు. ఆదివారము నిషేధము పాత్రములు బోధించడానికి మాత్రం ఎక్కడ రాసినట్టు చూసారు. ఆదివారము పాత్రములు నిషేధము, మిగతా సోమవారంగా బుధ గురు శుక్ర శనివారం ఓకే అని ఎక్కడైనా కానీ రెఫరెన్స్ మనకి ఏమో కనబడించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైనా కనబడి చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఒక విషయం, సంఘం ఏ రోజు ప్రారంభమైంది చెప్పండి ఎవరైనా? ఆదివారం ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది మీరు అందరూ తెలుసు. టైం అయితే చెప్పండి, ఆగిపోతాను. సమస్య లేదు. టైం అయితే నేను టైం చూసుకోను, ముందుకు వెళ్తున్నాను, టైం అయితే చెప్పండి, నేను ఆగిపోతాను. అర్థాంతం కూడా ఆగిపోతున్నప్పుడు, అర్థాంతం కూడా ఆగిపోతున్నప్పుడు. అయితే సంఘము ఆదివారం ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అంటే మీ అందరూ తెలుసును, వారు అందరూ ప్రార్థనలో ఉన్నారు, మేడలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు కొమరపడి వారి భాషలతో ఆ శబ్దము, గొప్ప శబ్దం వచ్చింది, గాలి వంటి శబ్దం వచ్చి ఆ శబ్దము కలుగక గనులు గుంపులుగా కూడా వచ్చి చూసినప్పుడు వీరు భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడుతూ ఏమో చెప్తున్నప్పుడు కొంత రకరకాల కామెంట్లు వచ్చాయి. రేడియో చెప్తుందాం, రకరకాల కామెంట్లు వచ్చాయి కదా. ఏమొచ్చాయంటే కొంతమంది 11వ వచనంలో మొదటి క్రొత్త మంచముతో నిండి ఉన్నారని అపహాస్యము. ఓకే, అందరూ భ్రాంతి ఎటు చోటక తోచక ఇదేమో చెప్పుకొని కొందరైతే కొత్త మంచముతో నిండు అని చెప్తే అప్పుడు పేతురు గారు అపోస్తులుగా తన బోధ ప్రారంభిస్తున్నాడు. గమనించండి, ఆదివారం నాడు పేతురు గారు తన బోధ ప్రారంభిస్తున్నాడు. ఏమని ప్రారంభిస్తున్నాడు? అది ఆదివారం కదా, ఒప్పుకుంటారా? ఏం ప్రారంభిస్తున్నాడు చూడండి, చెప్తున్నాడు ఎక్కడంటే 14. సో పేతురు 11 లేచి నిలిచి పేతురుగా వారు చెప్తున్నాను, యోజ మనుషులారా కాపురం సంవత్సరాన్ని మీకు తెలియగాక చెవి జరిగిన మాట మీరు ఊహించండి, మీరు పొద్దుకు జామీన్ కాలేదు అంటూ ఆఖరికి వెళ్ళిపోయాడు. యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి పాత నిబంధనకు తాను బోధ ప్రారంభించాడు. ఓకేనా లేదా? అవునా? చెప్పండి ఒకసారి. పాత నిబంధనతో ఆదివారం వాళ్ళు స్టార్ట్ చేశారు. అపోస్తులు మాదిరా, మనం మాదిరా కాలేదు చెప్పండి. మాదిరి కదా, అపోస్తుల మాదిరి, ప్రభు మాదిరి. ఆ మాదిరి అనేది పాటించకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ బైబిల్ అక్కడ చూపించే సమస్య. అయితే మీరు అపోస్తులు చెప్పడానికి వారికి అధికారం ఉంది. అది క్వశ్చన్ వచ్చింది. మీరు అపోస్తులు అయితే చెప్పాలి, అపోస్తులకు అధికారం ఉంది. అపోస్తులకు మాత్రమే పాత్రలో ముట్టే అధికారం ఉందని కూడా రెఫరెన్స్ ఉంటుంది, కూడా చెప్పచ్చు. ఏమండి, అపోస్తులు మాత్రమే పాత్రలు ఎగ్జిబిట్లో ఒక రెఫరెన్స్ ఉంటే అది కూడా చెప్పచ్చు. ఈ ఆదివారము ఆరాధన, ఆదివారము బోధ సంఘం ప్రారంభమైనప్పుడు ఆయన యోవేలు నుంచి స్టార్ట్ చేసి బోధించి మొదలెట్టి ఎక్కడికెక్కడికి వెళ్ళాడండి? అతను దావీదు గురించి చెప్పాడు, చెప్పలేదా? దావీదు చెప్పాడు, ఇలా భద్రత అనేక సంగతులు చెప్తూ
అని బోధించినప్పుడు దాన్ని బట్టించి వారు రక్షణలోకి వచ్చారు. అది తెలుసు ఎందుకు చేత ఏ రకంగా పరిశుద్ధాత్ముడు వచ్చాడో ప్రభు మరణ సంబంధి వృత్తాన్ని చెప్తూ ఆయన శరీరం కూలిపోలేదని ఈ రీతిగా దావీదు తన గురించి చెప్పి అన్నటువంటి ప్రవచనాలు చూపించి పాత్రకి చెప్పిన తర్వాత మీకు అర్థమైంది. అప్పుడు దాదాపు 3000 మంది బాప్తిస్మరులుగా మనము అక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా చూసినట్లయితే 3 అధ్యాయం ఒకసారి అపొస్తలుల 3 అధ్యాయం ఒకసారి 3 చూస్తున్నట్లయితే అయితే దేవుడు క్రీస్తు శ్రమ పడుననియు సమస్త ప్రవక్తల ముందుగా ప్రవక్తించిన విషయములను గురించి చెబుతూ అంటూ ప్రవక్తల గురించి చెబుతున్నాడు. 23-22 వచనంలోనేమో మోషే గురించి మోషే ఇట్లనే పాత్ర గురించి చెప్తున్నాడు. మోషే ఇట్లనే పాత్ర చెప్తున్నాడు. 25వ వచనంలో కూడా ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో ఈ సంతానమందు పూర్వక వంశం ఆశింపబడి చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలకు మీరు వారసులేని ఆ నిబంధనకు మీరు వారసులు ఏంటి ఆశీర్వదింపడే నిబంధనలు మీరు వారసులేని చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. ఇతను ఎవరండి? అపోస్తులకు అధికారం ఉందనుకుందాం అనుకుంటే ఆలోచనకు వచ్చినప్పుడు నేను సాకర్కి వెళ్ళిపోతూ తల విషయం కానీ నాకు టైం లేదు కదా, సాకర్కి వెళ్ళిపోతున్నాను. అపోస్తులు మాత్రమే పాత సంగతులు బోధించాలనుకుంటే ఆలోచనకు వచ్చినప్పుడు ఈ అపోస్తులు బిజీ అయిపోయారు. ఏంటి ఆహారం పంచకూడదు, బోధ చేయలేక నానా బాధపడి శిష్యులు సంస్కరించినట్టు ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక 7 ఏర్పాటు చేయండి మీరు. ఆ 7 ఈ పని నియమించి అన్నప్పుడు 7 నియమించబడ్డారు. ఆలోచనలు వాళ్ళ పేర్లు చదవక్కర్లేదు, ఈ విషయాలు మీ అందరికీ తెలుసు. అంటే 7 స్టెఫను అపోస్తలుడు కాదు, అవునా? అపోస్తలుడు కాదు. దాన్ని చెప్తే అవన్నీ వస్తాయి. ఇతను అపోస్తలుడు కాదు. ఎవరు? స్టెఫను అపోస్తలుడు కాదు. ఏం చెప్తున్నాడు అతను? అబ్రాహాము మొదలుకొని అందరు ప్రవక్తల నుంచి, మోషే గురించి, దావీదు గురించి, తర్వాత చదువుకొని వస్తే అక్కడ సొలొమోను గురించి చెప్పి ఆనాటి మంది గురించి చెప్తూ బోధించాడు. స్టెఫను బోధిస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే స్టెఫను గురించి కొద్దిగా మాట్లాడదాం ఒకసారి. స్టెఫను గురించి మాట్లాడినట్లయితే వీళ్ళు మోషే మీదను దేవుని మీదను దోషణ వాక్యులు పలుకుగా మేము ఇంటిమని చెప్పడానికి మనసును కుదుర్చుకొని ప్రజల పేదలను శాస్త్రం రేఖల మీదకి వచ్చి అతను పట్టుకుని మహాసభకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు మోషే మీదను ప్రవక్తల మీద ఏం చేయట దోషణ వాక్యం చెప్పాడా? చెప్పలేదు. కానీ మోషే గురించి మాట్లాడినందుకు అలా అనిపించింది దాన్ని. ఇంకా చూసినట్లయితే అతని గురించి చూసినట్లయితే అంటే నేను ఒక విషయం అందించాను. ఏంటి? స్టెఫను అపోస్తలుడు కాడు కానీ ఆయన అబ్రహాముతో మొదలుకొని సొలొమోను వరకు చాలా మంది విషయాలు పాత నిబంధన నుంచి తీసుకొచ్చి వారికి చెప్పాడు. అపోస్తలులు మాత్రమే తన హక్కుదారులు అంటే అది కాదు బోధించాడు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా ఈ శ్రమలో ఇంకొక ఇందులో ఒక మాట 7వ అధ్యాయం కొద్దామండి. 7వ అధ్యాయంలో నేను చెప్పి 50 చదువుతామండి. 50 ముస్లింలారా హృదయములను చెవులను దేవుని వాక్యములను లోపడుతున్నారా మీ పితరులు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా తెలుస్తున్నారు. మీ పితరులు రాకులు ఎవరైనా తిరుగుపోయి నీకు రాకులు చంపి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించ చేశారు. దేవదూతల్లో నియమించిన ధర్మశాస్త్రం మీరు వదిలిగా దాన్ని అర్థం చేసుకోలేదు. మీరు అది చదివి అర్థం చేసుకుంటే మీకు క్రీస్తు అర్థమవుతాడు. అంతే కదా? 4 minutes ఉందండి. 20 minutes అన్నారు కదా, 40 minutes. అంటే పాతది మీకు అర్థం కాలేదు కనుక క్రీస్తు మీకు అర్థం కాలేదు అని అక్కడక్కడ కౌంటర్ చెప్తున్నాడు. వారికి కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే అతను చంపేశారు. అక్కడ మనకు తెలుసు జరిగారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అందులో 7 ఇప్పుడు పిలిపండి. అందులో అపోస్తలుడు
అపోస్తులు మాత్రమే పాత్రలను మాట్లాడాలి, మీతో మాట్లాడుకోవాలి అనుకుంటే ఎవరు అనుకుంటే ఫిలిప్పు కూడా అపోస్తులు కాదు. మీకు అందరికి తెలుసును, ఫిలిప్పు ఇలా ప్రయాణం వెళ్ళు రథంగా వెళ్తాడు, ప్రయత్నం చేయడానికి నా పురుషుడు వెళ్తాడు. ఎలుగు రాజ్యంలో 28 చూద్దామండి. తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చోండి యెరూషలేము ఆత్మను కూర్చొని తిరిగి వెళ్తున్నాడు. ఎవరు? నా పురుషుడు. యెషయా గ్రంథం చదువుతుండేను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానికి కలుసుకొని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తిపోయి అదో ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుందా విని నీవెందుకు చదువుతున్నావు కొట్టి వేయబడింది, అది చదవకూడదు నిషేధము అన్నారు. అలా కదా, అది కొట్టివేయబడింది. నీవెందుకు పాత్రలో చదువుతున్నావు అంటే బాగున్నావు మన మొదపరకంగా అనకుండా ఏం చేశాడు అక్కడ చూడండి. గ్రహిస్తున్నావా? చదవండి ఒకసారి. ఎవరికి వచ్చేసింది? నీవు చదువుతుంది గ్రహించుతున్నావా అని అడుగుతారు. ఎవరైనా తర్వాత అప్పుడు అతను ఏం చేశాడు? 30 రోజుల వరకు లేఖ చదువుతున్న బాగా వెళ్ళాలి ఇవన్నీ చదివాడు మనకు తెలుసును. 50-34లో ఆయన పుక్షుడు ప్రవక్త ఎవరిని కూర్చొని చెప్తున్నాడు, తను కూర్చోడు ఎవరిని కూర్చోడు కోసం చెప్పుకొని అడిగాను. అందుకు ఫిలిప్లో లేఖ అనుసరించి యేసును గురించి వార్త ప్రకటించాను. దేవుడు చెప్పాడండి యెషయా గ్రంథంలో పాత నిబంధన చెప్తే అర్థమైపోయి నీళ్లు రావాలని బాప్తిస్మం అన్నాడు. అప్పుడు కొత్త నిబంధన లిఖించబడలేదు. రాయబడిందా? లేదు. అంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వివరించి చెప్తే ఖచ్చితంగా చెప్పగలిగితే మారు మనసు పొందుతారు, క్రైస్తవులు అవుతారు. మాకు ఉన్నటువంటి ఆధారం అది. పాత నిబంధన పెద్ద డిక్షనరీ, ఒక జ్ఞాన గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం. అనేక మంది అనేక ప్రవక్తల జీవితాలు టైం లేదు కాబట్టి అనేక ప్రవక్తల జీవితాలు, అనేక భక్తుల జీవితాలు, ఎన్నో వందలాది ప్రవచనాలు ఉన్నాయి. ఈ కొత్త కరెక్టా కాదా అనుకుంటే ఖచ్చితంగా మన డిక్షనరీ తీసుకోవడం చూస్తున్నానికి ఆధారము. అందుకే దీనికేమండి, దీనికేమన్నాడు? ప్రామాణిక, ఒక బ్లైండ్ బుక్ కాదు. ఇదే చదువు ఇక్కడేముండు అట్లా వెళ్ళకొనడానికి అంత వస్తువులేమీ లేవు. ప్రామాణిక గ్రంథం బైబిల్, ప్రామాణిక గ్రంథం బైబిల్ ప్రామాణికంగా ప్రమాణాలు. అందుకే ప్రభువు లేచినంత ఏం చెప్పాడు? మొదటి అధ్యాయంలో ప్రభు వేసి తిరిగి లేచిన తర్వాత మొదటి అధ్యాయం చెప్పాడంటే ఆయన మళ్ళా రాజ్యం గురించి బోధించుతూ అనేక ప్రమాణములను ఏది గురించి? రాజ్యం అంటే సంఘం గురించి అనేక ప్రమాణాలు ఉన్నాయి. అసలు క్రీస్తు సంఘం ఎదురా కాదా అని చెప్పాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా యోగ పక్కకి వెళ్ళాలి, ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఖచ్చితంగా ఆదికాలం రావాలి. అక్కడికి రాకపోతే నీకేమీ తెలీదు, నువ్వు అజ్ఞానిగా మిగిలిపోతావు. నేను మన ఇంకొక మాట పుస్తకం చెప్పచ్చు, తప్పదు, టైం లేదు లేదండి. ఇది ఫిలిప్పు ఏం చేశాడంటే పాత నిబంధన ఎత్తి చూపించి మాట్లాడాడు. నెక్స్ట్ యేసు ప్రభు ఒక మాట ఇక్కడ చూద్దాం అనుకుంటున్నాను. యోహాను సువార్త 5:39 లేఖనములందు నిత్య జీవం కలదని తలంచుచు పరిశోధించున్నారు. ఎవరికి పరిశోధించుతున్నారు. అక్కడ పుట్టినట్టు చూడాలి, పుట్టినోడు పరిశోధించుడి అనలేదా? పరిశోధించుడి అనగా అవే నన్ను వచ్చి సాక్షి పరిశోధించండి నన్ను గురించి చెప్తాయి. లేఖనములు ఏ లేఖనాలు? పాత లేఖనాలు క్రీస్తు గురించి చెప్తున్నా. జన్మం గురించి, మరణం గురించి, జీవితాలు సమస్తం చెప్పింది పాత నిబంధన. అప్పటికి కొత్త రాయబడక ముందే పూర్వము వాటి ద్వారానే వీరందరూ కూడా. అందుకే లేఖనాలు ఏం చేయాలి? మనము పరిశోధించాలి. ఒకసారి వేరే క్రైస్తవులు మాట్లాడదామండి. 17:11 చూసినట్లయితే కంటే పౌల కాహీనుల పౌలు మోసినట్టు అలా ఉన్నవాళ్ళేమని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అనలేదు 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు కాదు, ప్రతి దినము ప్రతి దినము. అప్పుడు కొన్ని లేఖనాలు పాతలేదునే
పక్కన ఇంకా రాయబడలేదు. అది జరుగుతున్న సందర్భం కార్యం జరుగుతున్నాయి, ఇంకా రాయబడలేదు. ప్రతి దినము మన మాటలు గమనించుకోండి. ప్రతిదినం అంటే యాక్సెప్ట్ ఆదివారం కాదు, ప్రతిదినము లేఖను పరిశోధించు వచ్చినందుకే వారి మీద కన్నులు. పౌలు నేను ఇప్పుడు భోజనం చేస్తాను, ఎంత కరెక్టో కాదు అక్కడికి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది. కానీ అది కలపడం కాదు, పరిశోధించడం వేరు, కలపడం వేరు. అది ఎవరు మన సహోదరి రాములు ప్రశ్నించడం. మీరేమి ఒకటి తేడా లేదు. ఏమైంది ఇక్కడ అపార్థాలు. ఎందుకంటే హ్యాపీగా ఇప్పుడు ఏమైంది, అపార్థాలు ఢీ కొడుతున్నాం. చాలా బాగుంటుంది. పాత ఒకవేళ మీలో ఈ ఫీలింగ్ చెప్పినటువంటి యాంటీ ఫీలింగ్ ఏ విషయంలో పాత్రను చదవకూడదు, అందులో తీయకూడదు, పరిశోధించడం అనుకుంటే మాత్రం ఈ రోజు తొలగించడం కష్టం. ఎందుకంటే జరుగుతుంది ఇక్కడ పాత్రలో మొత్తం అలాంటి బోధన జరుగుతున్నాయి. ఇక్కడ దెబ్బలు కూడా పిలిపోకూడదు. అప్పుల గురించి మాట్లాడదామండి. అప్పుల గురించి మాట్లాడతాం ఒకసారి. అప్పులు ఎవరు చూద్దాం ఒకసారి. దయచేసి అలెగ్జాండ్రియా వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాను. విద్వాంసుడును అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో యూదుడైనటువంటి అపోలో ప్రవీణుడు. ఓకే చదవండి. లేఖనమునందు ప్రవీణుడై ఉండేను. అతడు ప్రభు వాక్య విషయమై ఉపదేశం పొంది తన ఆత్మీయత తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడై యేసుని గురించిన సంగతిని వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించాను. హక్కులు విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచింది. తర్వాత అతడు అఖేయ బోధనలు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వాసించి వారందరికీ సహాయం చేశాను. ద్వారా అతడు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి లేఖనాల నుంచి అయినా యేసుక్రీస్తును దృఢముగా చెప్తారని చేశాడు. దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను అప్పుడు చెప్తున్నాడు. ఆయన కూడా అపోస్తలుడు కాదు, ఇంకా చూసినట్లయితే తిమోతికి పౌలు సందేశిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు చూద్దాం ఒకసారి. 1 తిమోతి 4:10 నేను వచ్చు వరకంటే ఆదివారం మాత్రం వద్దు, ఇంకా రోజులన్నీ అక్కడ రాలేదండి. నేను వచ్చు వరకు చదువుట ఏం చదువుతాడండి? ఆ ఉన్నది మాత్రం కదా. ఇప్పుడు ఆమె తల్లి యూదురాలు, వాళ్ళ యూద స్త్రీ ఆవిడ. మీకు తెలుసు యూద స్త్రీ బాల్యముడిని వెలుగుదు అంటే పౌలుకి తిమోతి పుట్టినప్పుడు లేఖనం బాగా తెలుసు. వాటి గురించి చెప్తే చాలా ఉన్నాయి. కానీ ప్రతి దినము వచ్చు వరకు చదువు మీద హెచ్చరించబోతుంది. జాగ్రత్తగా ఉండదు, తప్పు ఆదివారం తప్ప మీకు చదువు అని చెప్పి బాగుంది. వచ్చు వరకు చదవాలి. ఇది నా పాయింట్. చదవాలి, ఓల్డ్ టెస్టమెంట్ చదవాలి. నెక్స్ట్ తిరుపతి, నెక్స్ట్ యాకోబు గురించి మాట్లాడదామండి. అసలు యాకోబు ఎవరండి? యాకోబు పాత నిబంధనలు అనేక మాటలు చెప్తారు. కర్మశాస్త్రం అంతా ఆగే విషయం ఆ పదాలు ఎందుకు వాడాలి? ధర్మశాస్త్రం ఆగే విషయం ఆగినట్టు అపరాధి ఆ మాట ఎందుకు పదాలి? 11 ఉన్నాడు 2:11 నీకు హెచ్చరింపకపోయినను నా హెచ్చరింపుడు ధర్మశాస్త్ర విషయం అపరాధి వైద్యుని హెచ్చరింపను నా హెచ్చ చేసినలా ధర్మ అని ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు. 5:11 నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను ఎవరు? ప్రభు నామమున ఎవరెవరు బోధించారు? చాలా మంది ప్రవక్తలు, సమూయేలు చాలా చెప్పినట్టుగా ఉన్నాయి.
మాట్లాడుతున్నాం. యెషయా కూడా ప్రభు జన్మం గురించి చూడండి. ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను ఇక్కడ శ్రమానుభవములకు గోపికలను మాదిరి పెట్టుకుంటే అది ఏం బోధించారో ఏం చేశారో నేను వెళ్తే అర్థంగా తెలుస్తుంది. చదవదా? చదవాలి కదా. మరి మీరు చదవదా? నెక్స్ట్ ఏమంటాడు భగవద్గీతలో సహించిన వారి దండన గురించి ఉన్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి అంటే ఎప్పుడు విన్నారు? అది బోధించకపోతే వినరు. ఆదివారం ఆనందంలో బోధించకపోతే యోబు సహనం నాకు అర్థం కాదు. ఆదివారం ఆనందం తరగతి అర్థం కాదు. కానీ యోబు సహనం వింటి అంటే బాబు మాకెందుకు చెప్పావు? మాత్రం నిషేధము చదవడం లేదు, చెప్పడం లేదు. యోబు సహనం మాకేం తెలుసు అంటారు. కాబట్టి యోబు యొక్క సహనం గురించి వింటి సైన్యంలో తగిలించినాం కదా చెప్తున్నాడు. ఈ రీతిగా యోధా గురించి ఆలోచించాడు. యోధా కూడా ప్రభువు తమ్ముడే, ఆయన అపోస్తుడు కాడు. ఆయన ఐగుప్తు గురించి, సొలొమోను గురించి, మోషే శరీరం గురించి, కయీను గురించి, బిలాము గురించి, కొరవ గురించి, ఆదాము గురించి, 7 ప్రవక్తల గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. యోధా అపోస్తుడు కాడు. ఏం కాదరా? ఈ 7వ వచనంలోన, 9వ వచనంలోన, 11వ వచనంలోన, 14వ వచనంలో, 18వ వచనంలో ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. మనము క్రీస్తును నడుచుకో, ప్రభు యేసు క్రీస్తును నడుచుకోవాలంటే అపోస్తులు కూడా నడుచుకోవాలి. అంతేమంటే చూడండి ఒకసారి పిలిపి 3:19 నాకు 3 చేస్తారు, 3 చేస్తాను. సోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుంటే మేము మార్గం ప్రకారం మమ్మల్ని పోలి మీరు నన్ను పోలి నడుచుకుని చెప్తుండగా నెక్స్ట్ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి 11వ అధ్యాయంలో మొదలుపెట్టింది. వారిని పోలి నడుచుకోవాలి. వారు ఏమైతే అపోస్తుల బోధ అంటేనే పాత్రం తీర్చి చెప్పే బోధ కదా. అపోస్తులు అదే బోధించారు, పాత్రను తీసి బోధించారు, అందులో అనేక సంగతులు వివరించారు. అది అపోస్తుల బోధ. ఆ అపోస్తుల బోధని వారు చెప్పినట్టు కాకుండా వారిని పోలినకుండా వారిని కట్ చేసి అసలు తీయొద్దు, చదవద్దు. అందులో ఉన్నటువంటి వారి చరిత్రలు, ప్రభుత్వ మహాకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదనుకుంటే మనం చేయలేదు. నెక్స్ట్ క్రీస్తు బోధ గురించి ఒక మాట చెప్తాను. 20:10 కదా. క్రీస్తు బోధ ఈశ్వరు బోధ ఎలాంటిదండి? ఆయన బోధ ఎలాంటిదంటే ఆకాశమును భూమి గతించడానికి మాట్లాడుతున్నాము గతింపని బోధ అని తెలుసు కదా. క్రీస్తు బోధ ఎంత నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకుని వద్దు శుభని వాడితో ఆయన స్టార్టింగ్ యోహాను బాప్టిజం పొందిన వెంటనే స్టార్ట్ చేసి 5వ వచనం అనేక నీతి శ్లోకాలు చెప్తూ సంఘం అనేకమైనటువంటి ప్యారబుల్స్ ఉపమానాలు చెప్తూ తన బోధ చెప్పాడు. అందు గురించి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 3-4 వచనం ముగించకండి. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసేలా అతి రక్షణ ఎలా ప్రభువు బోధించు చేత ప్రభువు యేసు ప్రభు మర్చిపోకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మ నుంచి నేను మీకు చెప్పిన సంగతి పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే నేను మీకు పరిశుద్ధాత్మ పంపిస్తున్నాను. సరస్వతి ఇవి మర్చిపోయినట్లయితే నా బాబు 3 సంవత్సరాల ట్రైనింగ్ వేస్ట్ కాదయ్యా బాబు అని అక్కడ కట్ చేసేసి కొత్త వాళ్ళకి వెళ్ళిపోండి అంతేందు కానీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి సత్యస్వరూపం వచ్చినప్పుడు ఆయన బోధించిన సంగతులు నా వాటిలో నేనేమి చెప్పినా వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వీరు ఈ క్రీస్తు బోధలో ఉండాలి. అసలు దేవుని బోధే క్రీస్తు బోధ, క్రీస్తు బోధ అపోస్తల బోధ, అపోస్తల బోధే మన బోధ, సంఘము బోధకి సంఘ బోధ తప్ప ఏం కాదండి. అందులో మేము ఆదివారం శనివారం చేయకూడదు, శుక్రవారం మేము గురువారం మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, లక్ష్మీ పొందనేటటువంటి బాధ ఇది కాదు. అలాంటి మొట్టమొదటి ప్రతినిత్యము కూడా దివారాత్రము ధ్యానించాలి. ఎంటైర్ బైబిల్ పరిశుద్ధ గ్రంథము. ఇది ఒక ప్రామాణిక గ్రంథం, ఇది గొప్ప గ్రంథము.
ఆ గ్రంథం ద్వారానే ఆ ఆజ్ఞల ద్వారా మనం పాటించిన ఆజ్ఞలు పాటించమని చెప్పం మొదటి అది పాటించండి అని చెప్పడం కాదు. ఇక్కడ పాటించండి అని చెప్తాం. ఇలా చేశారు వారు పాపం చేశారు, ఇలా చేశారు అందు గురించే లాస్ట్ మాట చూపించండి. లాస్ట్ మాట ఎవరైతే రోమ 15:4 15:4 కాలేదు 15:4 ఎవరైనా ఓర్పులను లేఖనములని ఏ లేఖనాలు ఆదరణలను మీకు నిరీక్షణ కలగాలంటే కలుగునట్టు పూర్వమందు రాయబడిన సంగమావా చూడగా అన్నీ పూర్వమందు రాయబడిన అన్నీ మనకు బోధ కలుగుతుంది. మనకు క్రైస్తవులు చెప్తున్నాం బుద్ధి కలగవని కూడా అర్థమవుతలేదా? 10 పూర్వం రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు రాయబడ్డాయండి. కాబట్టి పూర్వం రాయబడిన సంగతి ద్వారా మనం బుద్ధి తెచ్చుకోవాలి. అలాగే గుర్తించమన్నాడు, ఈయన విశ్రాంతిని పట్టించమన్నాడు. అసాధ్యుడు అనుకోకండి. ఆ జ్ఞానం మనకి దేవుడిచ్చిన అవుతుంది. మా నిబంధనలో ఉంటూ వారు ఎలాగైతే ఆ నిబంధనకి పాపం చేసి దేవుని గౌరవం తెలుసుకున్నారు. మనకు చూపించి దేవుడు అదే దేవుడు మనకి ఈ నిబంధన ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చక్కగా ఉండాలి. వాళ్ళు తప్పు చేసి తప్పుతున్నారు బాబు మన ఇంట్లోని ఆ వాళ్ళు బట్టి బుద్ధి తీసుకున్న ఆశలు వద్దనే మనం అలా ఉండాలి అని బోధించాలి. అంతేగాని పాటించండి అని అవి పాటించండి తమశాత ఆజ్ఞలు మనకి ఇచ్చాడు అని అనడం తప్పు. అది రాంగ్. చక్కగా అందరి